సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ కోసం ఏఐటీయూసీ నాయకుడిని నమ్ముకొని మోసపోయామని బాధితుడు ఇనుముల రాజమౌళి ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 11 ఇంగ్లాండ్లో వెల్డర్గా పనిచేసిన తాను 2022లో మెడికల్ అన్ఫిట్ కోసం బోర్డుకు పెట్టుకోవడం జరిగిందని, సిపి అనుబంధంగా ఉన్న ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శిగా ఉన్న తాను మెడికల్ అన్ఫిట్ కోసం ఏఐటీయూసీ నాయకుడిని సంప్రదించడం జరిగిందని, తాను పనిచేస్తానని అందుకు కొంత డబ్బులు కూడా అవసరం ఉంటుందని తెలిపారని, అందుకు తాను సమ్మతించి ఒప్పుకోవడం జరిగిందని తెలిపారు. కానీ మెడికల్ రిపోర్ట్లో ఫిట్ ఫర్ డ్యూటీ అంటూ రావడం జరిగిందని తెలిపారు. ఇదే విషయం తాను సదరు ఏఐటీసీ నాయకుడిని అడగగా తాను మాట్లాడి చేస్తానని తెలపడం జరిగిందని, కానీ పని మాత్రం కాలేదని, ఈలోగా తన సర్వీస్ కూడా పూర్తయిందని ఆవేదించారు. అయితే తనకు న్యాయం కావాలని, ఇలాంటివి మరొకరికి జరగొద్దని తాను మీడియా ముందుకు రావడం జరిగిందని వెల్లడించారు. 11 క్లైన్లో క్యాంటీన్ వెండర్గా పనిచేస్తున్న టైంలో, అదేవిధంగా నేను ప్రజానాట్య మండలి, భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి ప్రజానాట్య మండలి పెద్దపల్లి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నాకు 2022 5వ నెలలో మెడికల్ బోర్డు వచ్చింది. దానికి నెల ముందు నేను వాసిరెడ్డి సీతారామయ్య, అప్పటి జనరల్ సెక్రటరీ వారి కలవడం జరిగింది. భాస్కరరావు భవన్కి వస్తే, సార్ మరి నాకు ఇట్లా మెడికల్ బోర్డు ఉంది అని చెప్పేసి అనగానే, సరే నా దగ్గరికి రా, ఇంటికి రా రామకృష్ణపూర్, వస్తే అక్కడ మాట్లాడదామని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత నా కొడుకుని తీసుకొని నేను వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. పోయిన తర్వాత సరే చేస్తా, కానీ యూనియన్ తోటి కాదు, డాక్టర్లతో మాట్లాడి చేపిస్తా, 4 లక్షల రూపాయలు అవుతాయి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు నేను సరే సార్ మరి నాకు పని కావాలి అని అనగానే, ఫస్ట్ 2 లక్షలు ఇవ్వండి, తర్వాత అయిపోయిన తర్వాత 2 లక్షలు ఇవ్వండి అని చెప్పేసి ఆయన మమ్మల్ని అడిగిండు. మేము కూడా సరే అని చెప్పేసి 2 లక్షల రూపాయలు ఇచ్చి వచ్చిన తర్వాత, అదే 5వ నెలలో నాకు బోర్డు వచ్చింది. బోర్డు వచ్చిన తర్వాత సార్ వచ్చింది అనగానే ఆయన కూడా నాతో పాటు కొత్తగూడెం వచ్చిండు. కొత్తగూడెం గెస్ట్ హౌస్లో, మన బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో కలిసి ఆ పేపర్లు చూసి సరే తీసుకొని పో అని చెప్పేసి ఆయన అన్నాడు. అటెండ్గా అని చెప్పేసి అనగానే పోయినా. అయిపోయింది, టెస్టులు జరిగినాయి, రిజల్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత అది కాలేదు, ఫిట్ ఫర్ సేమ్ జాబ్ అని రాసిండు. రాగానే ఆయనకు ఫోన్ చేసిన, సార్ ఏంటి నా పరిస్థితికి ఇట్లా అయింది అనగానే, సరే నేను చెప్పిన డాక్టర్ రాలేదయ్యా, సరే నువ్వు ఇంటికి రా మాట్లాడదామని చెప్పేసి ఆయన అన్నాడు. అన్న తర్వాత తెల్లవారి వాళ్ళ ఇంటికి పోయినా, రామకృష్ణపురం పోయినా, 26 తారీఖు రోజు, 30 అంటే 1st తారీఖు రోజు పోయిన తర్వాత, రాజమౌళి నేను చెప్పిన డాక్టర్ రాలేదు కాబట్టి నేను డైరెక్టర్ గారితో మాట్లాడతా, బలరాం సార్తో మాట్లాడి చేపిస్తా, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి నన్ను ఆయన చెప్పడం జరిగింది. పోయేసరికి నేను ఏం చేసినంటే, మా యూనియన్ గౌరవ అధ్యక్షుడు కూనమినేని సాంబశివరావు గారు, మా ఎమ్మెల్యే గారి దగ్గరికి ఒక లెటర్ తీసుకొని పోయినా, సార్ నాకు ఇట్లా జరిగింది, నాకు మెడికల్ బోర్డు చేపిస్తా అని చెప్పి సీతారామయ్య గారు నన్ను ఇట్లా మభ్యపెట్టి, ఈరోజు తీర టైంకు నేను దిగిపోయే టైం వచ్చింది కాబట్టి మరి దీనికి ఒక నెల టైమే ఉన్నది సార్, మరి మీరేమన్నా నాకు న్యాయం చేయండి, నీ దయచేసి ఇప్పుడు నాకు ఈ ఉద్యోగం లేకుంటే నా కొడుకు, నా కుటుంబం రోడ్డు మీద పడుతుంది, నాకు మా బతుకు లేదు, దయచేసి నాకు ఒక కోటరి మీద ఆధారపడిన కాబట్టి ఖచ్చితంగా నాకు ఈ పని నీకు చేయాలి సార్ అని చెప్పేసి ఆయన వేడుకోవడం జరిగింది. ఆయన ఏమంటారంటే, తెల్లవారి పోదాం అని చెప్పేసి నన్ను అక్కడ హైదరాబాద్లో మగ్దూమ్ భవన్లో కలిసిన తర్వాత, తెల్లవారి పోదాం రా అని చెప్పేసి అన్న తర్వాత నేను మళ్ళీ తెల్లవారిపోతే, పని కాదు రాజమౌళి అని చెప్పేసి అని అన్నాడు. రోజు నాకు ఈ అన్యాయం జరిగింది కాబట్టి దీని మీద ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చిన, ఇలాంటి అన్యాయం ఇంకొకరికి జరగకుండా ఇలాంటి నాయకులను నమ్మి మోసపోవద్దని నేను మనవి చేసుకుంటూ, నేను ప్రజానాట్య మండలిగా 25 ఏళ్ళ నుంచి పార్టీలో పనిచేస్తూ, యూనియన్లో పనిచేస్తూ నేను ఇటువంటి సేవ చేసినందుకు నాలాంటి వాళ్ళకే ఇట్లా జరిగింది అంటే ఇంకా ఎంతమందికి ఇలాంటి ఈయన మోసాలు చేస్తుండు అనే దాని మీద నేను ఎంతమంది బలవుతున్నారు, దీని మీద ఖచ్చితంగా కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, విప్లవ కార్మిక సంఘాలు అందరూ దీన్ని వ్యతిరేకించాల్సిందిగా ఇలాంటి నాయకులను రోడ్డు మీద బహిరంగంగా ప్రశ్నించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ విలేకరుల సమావేశంలో కొడుకు ఇనుముల నిఖిల్, దుర్గా, వెల్గటూరి శంకర్, రాసపల్లి రవికుమార్, లక్ష్మీనారాయణ
తదితరులు పాల్గొన్నారు. కాగా బాధిత వ్యక్తి మెడికల్ అన్ఫిట్ కోసం ఏఐటియుసి నాయకుడిని ఇచ్చిన డబ్బులు మరో వ్యక్తి ద్వారా తిరిగి తీసుకున్నట్లు తానే చెప్పడం కొసమెరుపు.